దిస్ ఇస్ సాయిచర్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ భారతీయుడి నుంచి అయితే ఒక మంచి మన తెలుగు ధనం ఉట్టిపడేలా, తెలుగు వాళ్ళ సత్తా ఉట్టిపడేలా ఒక సాంగ్ అయితే రిలీజ్ అయిందనమాట. మనకు తెలిసిన విషయమే, భారతీయుడు 1 ఎంత పెద్ద కమల్ హాసన్ గారి సినిమా, శంకర్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో, అండ్ సేమ్ టైం అదే వేళ అయితే భారతీయుడు 2 అయితే వస్తుందన్నమాట. దీని గురించి చర్చించడానికి అనలిస్ట్ పద్మ గారు అయితే మన పక్కన మరిన్ని వివరాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ ఎలా అనిపించిందండి భారతీయుడు 2? సాంగ్ అయితే చాలా బాగుంది. సాంగ్ అయితే చాలా బాగుంది. కానీ ఈ సాంగ్ లో కమల్ హాసన్ గురించి అయితే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం భారతీయుడు 1 సినిమా చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఏంటి, అసలు యాక్టింగ్ ఏంటి, ఏ రేంజ్ లో ఉంటుంది అనేసి. అలాంటిది ఇప్పుడు తనతోనే మనకి పార్ట్ 2 అంటే గనక అసలు ఊహించాల్సిన అవసరం కూడా లేదు అది ఏ రేంజ్ లో ఉండబోతుందో. అదే రేంజ్ ని మనకు సాంగ్ లో కూడా చూపించేశారు. అంటే సాంగ్ లో మనకి ఎంత క్లియర్ గా చూపించారు అంటే పార్ట్ 1 మించి పార్ట్ 2 ఉండబోతుంది అనే ఊహాగానాలు అయితే పెరిగేటట్టు అయితే చూపించారు మనకైతే. ఓకే. అండ్ సేమ్ టైం మనం చూస్తున్నాం శంకర్ గారి సినిమాలలో ఆయన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ సినిమా తీసుకున్నా ఒక కంటెంట్ అండ్ సేమ్ టైం ఒక సోషల్ మెసేజ్, యూత్ కావాల్సిన అట్రాక్షన్ ప్రతి ఒక్కటి అమరుస్తారు సినిమాలో. అన్ని కలగలిగిన సినిమా ఉంటుంది ఆయనది. అండ్ భారతీయుడు మన గురించి చూసుకోవాలంటే పార్ట్ 1 పెద్ద బిగ్గెస్ట్ హిట్ ఇన్ పాన్ ఇండియా లెవెల్లో. ఓకే, ఈసారి ఏ లెవెల్లో ఉండొచ్చు సినిమా? ఈసారి ఏ లెవెల్ అంటే ఫస్ట్ ని మించిపోతుందని అని మాత్రం అనిపిస్తుంది. సాంగ్ చూస్తేనే అర్థమైపోతుంది. అండ్ పార్ట్ 2 అని వచ్చింది కాబట్టి చూసుకోవచ్చు. నాకు అనిపిస్తుంది ఏంటంటే మేబీ పార్ట్ 1లో ఏమైనా ఉన్న సీన్స్ కానీ ఇందులో మనకి ఏమైనా కలవచ్చు, అంటే అందులో ఉన్న పాత్రలు ఏమైనా మనకి మళ్ళీ ఒకసారి రివైండ్ చేయొచ్చు అనిపిస్తుంది నాకైతే మాత్రం. అండ్ రెండోది వచ్చేసి ఓవరాల్గా మూవీ అయితే మాత్రం బాగుంటుంది బాగోదు అని చెప్పడానికి మనం ఎవరో, అసలు ఫస్ట్ చూడాలి తర్వాత మాట్లాడాలి. అండ్ పార్ట్ 1 చూసాం, ప్రతి ఒక్కరికి తెలుసు పార్ట్ 1 ఏ రేంజ్లో ఉంది. అండ్ పార్ట్ 2 కూడా మనం చూడాలి అసలు అది ఎలా ఉంటుంది అనేది. కానీ నాకైతే మాత్రం సాంగ్ చూసిన తర్వాత వచ్చిన ఫీల్ ఏంటంటే ఖచ్చితంగా సినిమా మాత్రం చాలా బాగుండబోతుంది. అండ్ అనిరుద్ధ్ కూడా మ్యూజిక్ చాలా బాగా కొట్టారు. అనిరుద్ధ్ మ్యూజిక్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అండ్ చూసుకోవచ్చు మనకి సాంగ్ మొత్తం కూడా మన తెలుగుదనం ఉట్టిపడేలా, మన పౌరుషం గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలా, అంటే మనం స్వాతంత్రం గురించి ఎంత పోరాడామో, ఎంత ఫైట్ చేసామో మనకే తెలుసు. సో మరొకసారి మళ్ళీ దాన్ని గుర్తు చేసే విధంగా అయితే సాంగ్ చేశారని నాకైతే అనిపించింది. నాకైతే అదే ఫీల్ వచ్చింది. ఓకే. అండ్ ఇంకొక విషయం అండి, అనిరుద్ధ్ గారు మంచి ఫామ్లో ఉన్నారు. దేవరా కానివ్వచ్చు, ఈ భారతీయుడు కానివచ్చు, 2 సాంగ్లు చాలా బాగున్నాయి. దేవరా ఫైర్ సాంగ్, ఈ సాంగ్ అయినా ఓకే. అండ్ ఎలా అనిపించింది మ్యూజికల్, ఎలా అనిపించింది? అసలు ఒక్కొక్క దానికి అసలు ఎలా థాట్స్ వస్తున్నాయో నిజంగా అనిరుద్ధ్కి అయితే ఇలాంటి థాట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదు. ఎందుకంటే చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా ఆహా అనుకునేటట్టుగానే ఉంది. ఎక్కడ కూడా మనకి అరే ఇది విన్నాము, ఇది రిపీటెడ్ అనిపిస్తుంది అన్నట్టు అయితే నాకు అనిపించలేదు. ప్రతి ఒక్కటి కూడా వినే కొద్దీ వినాలి ఇంకా వినాలి అనిపించేటట్టు ఉంటుంది. ఇంకా ఇలాంటి మరి ఎన్నో కొత్త తీసుకురావాలనిపిస్తుంది నాకైతే అనిరుద్ధ్ నుంచి. తనలో ఇంకా టాలెంట్ ఉంది, ఇంకా బయటికి తీసుకురావాలి. ఓకే. అది మనం చూసాం విక్రమ్ సినిమాకు ముందు కమల్ హాసన్ గారు చాలా సినిమాలు చేశారు, అన్ని డిజాస్టర్లు అయ్యాయి. అసలు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. అండ్ మార్కెట్ కూడా చాలా తక్కువ. అప్పుడు బిగ్ ప్రాజెక్ట్ గా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత భారతీయుడు 2 చాలా మంది అన్నారు మార్కెట్ లేదు కమల్ హాసన్ గారికి ప్రస్తుతానికి, అంత పెద్ద బడ్జెట్ ఎందుకు పెడుతున్నారు అని అన్నారు. కానీ విక్రమ్ తర్వాత ఆయనకంటూ మార్కెట్ వచ్చింది, సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది, తర్వాత మంచి మార్కెట్ వచ్చింది. ఓకే, ఇదే కోవలో చూసుకుంటే సినిమా హిట్ టాక్ వస్తే ఎలా ఉంటుంది? సినిమా హిట్ టాక్ గురించి మాట్లాడుకుంటే ముందు మనం కమల్ హాసన్ కి మార్కెట్ ఉందా లేదా అనే కంటే ఆయన చేసిన ఫిలిమ్స్ ఫ్లాప్ అవని హిట్ అవ్వని అది సెకండరీ. ఫస్ట్ తన యాక్టింగ్ చూసుకుంటే కనుక ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంటుంది. రీసెంట్గా వచ్చిన విక్రమ్ సినిమా చూసుకుంటే కనుక నిజంగా అంటే ఊహను మించిన విధంగా సినిమా అయితే చాలా బాగా చూపించారు ప్రతి ఒక్కటి కూడాను. సో ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఆ సినిమా అంత హిట్ కొడుతుంది అని అనేసి. అండ్ ఇప్పుడు భారతీయుడు 2 కూడా అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఎవరు ఊహించరు కదా అతనికి ఎందుకు మార్కెట్ లేనప్పుడు ఈ టైంలో ఇంత బడ్జెట్ అనేసి అనుకోవచ్చు చాలా మంది. కానీ ఎవరికి తెలుసు ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎవరు ఊహించలేరు కదా. సాంగ్ గురించి ఏం చెప్తారు భారతీయుడు 2? భారతీయుడు 2 గురించి 1 వర్డ్లో చెప్పాలి అంటే కనుక నిజంగా నాకైతే మన తెలుగు వాళ్ళ గురించి అందరికి అర్థమయ్యేటట్టు ఒక పవర్ ప్యాక్ సాంగ్ అయితే వచ్చిందన్న ఫీల్ అయితే నాకు వచ్చింది. ఓకే. అండ్ చూసారుగా ఫ్రెండ్స్, భారతీయుడు 2 సాంగ్ గురించి అయితే ఇలా అయితే రివ్యూ ఇచ్చారన్నమాట. అండ్ సేమ్ టైం భారతీయుడు 2 సాంగ్ చూసారా, చూస్తే మీకు ఎలా అనిపించింది? అండ్ కమల్ హాసన్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? అనిరుద్ధ్ మ్యూజికల్ పైన మీ ఒపీనియన్ ఏంటి? అండ్ శంకర్ డైరెక్షన్ పట్ల మీ ఒపీనియన్ ఏంటో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలపండి అనమాట. అండ్ సేమ్ టైం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.